బ్రో అసలుకి సినిమా బాగుందన్న, దండం పెట్టాలి. సాయి పల్లవి గారికి నిజంగా యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న. రియల్ లైఫ్ స్టోరీ, రాజు గారి ఒక కన్నీటి గాథ. శ్రీకాకుళంలో ఒక పుట్టిన వ్యక్తి రాజు అనే ఒక వ్యక్తి ఒక కన్నీటి గాథ. ఆ రాజువే నాగ చైతన్య. నిజంగా చెప్తున్నాం వేరే లెవెల్ అన్న. సాంగ్స్, క్లైమాక్స్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి వేరే లెవెల్ అనిపిస్తుంది. ఎందుకంటే బాధ అనిపిస్తుంది అన్న. ఆ బాధ నుంచి నేను ఇంకా కోలుకోలేదా, అంత బాగుంది సినిమా. ఇలాంటి సినిమాని మీరు ఆదరిస్తారు, ఆశిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఎందుకంటే అంత సినిమా బాగుంది, సినిమాలో కంటెంట్ ఉంది, ఒక మంచి సీన్స్ ఉన్నాయి. అంత బాగా అనిపించింది సినిమా చూస్తూ ఉంటే. బాగా బాగా అంటే బాగా అనిపించింది. డిఎస్పీ గారు మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, క్లైమాక్స్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి బాగుందన్న. ప్రతి పాన్ ఇండియా సినిమా వరల్డ్ వైడ్ గా ఉంది, రిలీజ్ అవుతుంది కదా, హిట్ అవుతుంది, మంచి కనెక్ట్ అవుతుంది, ప్రేక్షకులను ఆదరిస్తారు, ఆశిస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. తండేల్ మూవీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. నాకు మంచి ఫీల్ గుడ్ మూవీ అనమాట. ఎటువంటి హై లేకుండా, ఎటువంటి ఎలివేషన్స్ గట్టి లేకుండా మంచి ఒక న్యాచురల్ గా వెళ్ళిపోతుంటుంది సినిమా. మనం చూసినంత మనం ఫీల్ అవుతాం రియాలిటీగా, మనకే జరుగుతున్నట్టు, మనకే ఉన్నట్టు. అలాగే నాగ చైతన్య గారు పడ్డ కష్టం అయితే తెర మీద పక్కగా కనిపిస్తుంది. ఆయన చెప్పే యాస్ మాట్లాడడం కానీ, ఆ డైలాగులు కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ నిజంగా జీవించడనే చెప్పాలి. ఇంకా సాయి పల్లవి గారు యాక్టింగ్ యాజ్ ఇట్ ఈస్ గా డాన్స్ లో కావచ్చు, ఎమోషన్ సీన్స్ లో కావచ్చు, ఆ లవ్ సీన్స్ ఏదైతే ఉందో అదైతే నిజంగా ఎరగదీసేశారు. ఇంకిద్దరి మధ్యన కెమిస్ట్రీ కూడా ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా పంపుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ అంతా ఏంటంటే ఒక రియల్ పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. వాళ్ళు జైల్లోకి వెళ్ళడం, ఆ జైల్లో ఎంత కష్టపడారు, రిలీజ్ అవడానికి ఏమేమి ప్రయత్నాలు చేశారు, దానికి సాయి పల్లవి గారి క్యారెక్టర్ ఎంత అయితే సపోర్ట్ చేసింది అన్ని చూపిస్తారు. సో నాకైతే జైలు ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదాగా లవ్ స్టోరీతో వెళ్ళిపోతుంటది. బట్ సెకండ్ హాఫ్ అంతా జైల్లో నిజంగా గూస్ బంప్స్ అన్న. చాలా పొగరుగా ఉంటారు. అంటే పాకిస్తాన్ వాళ్ళు ఏం మాట ఇచ్చినా దానికి మాటకి సమాధానం చెప్తూ, వాళ్ళకి సమాధానం ఇస్తూ గట్టిగా కౌంటర్ ఇస్తున్నట్టు చాలా గూస్ బంప్స్ రప్పిస్తాయి అనమాట. ఇంకా లాస్ట్ 10 నిమిషాలు, లాస్ట్ క్లైమాక్స్ ముందు 10 నిమిషాలు కంటతడి తెప్పిస్తాడు నాగ చైతన్య. మాత్రం యాక్టింగ్ అయితే